నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? యశోవంతుడి కళ చెప్తాం. కొంచెం పెద్ద కథే, మరి చిన్న కథ కాదు. పూర్వం కాణాన దేశం అని ఒక దేశం ఉండేదట. ఈ దేశంలో ఏకవీరుడని ఒక రైతు ఒక ఆయన ఉండేవాడు. రైతు అన్న పేరే కానీ చాలా పెద్ద కమతం, ఒక రాజస్థానం లాగానే ఉండేది. ఆయనకి 2 భార్యలు అన్నట్టు. పెద్ద భార్యకి 10 మంది పిల్లలు, కొడుకులు. రెండో భార్యకి 2 పిల్లలు, యశోవంతుడు, మంజులాంగుడు. అయితే యశోవంతుడికి బాగా వాడు పెద్దవాడయ్యాక చిన్నపిల్లాడు పుట్టాడు, రెండోవాడు. ఈయన ఈ పెద్ద పిల్లలు మగపిల్లలు కొంచెం వాళ్ళ మేనమావల స్నేహాలు అవి ఉండి వాళ్ళు పెద్దగా తండ్రితోటి సఖ్యంగా ఉండేవాళ్ళు కాదు. పిల్లల దగ్గరికి రారు, తల్లి చుట్టూతా మేనమావల చుట్టూతా అలా ఉంటారు. ఈ రెండో భార్య పిల్లలు కొంచెం చిన్నపిల్లలు అవడంతో చంటి పిల్లలు ఎలాగైనా పసిపిల్లలు కాస్త ఎక్కువ తండ్రులతోటి సన్నికర్షగా ఉంటారు. ఈయనకి రెండో భార్య పిల్లలంటే చాలా ముద్దు. ఈ యశోవంతుడు కొంచెం ఉత్సాహపరుడు. పడుకుని ఏదైనా కళ వస్తే నాకు ఇలా కళ వచ్చిందని చెప్పేవాడు. అయితే ఒకసారి ఏమైందట, వీళ్ళు చాలా పెద్ద గొడ్ల మంద ఉంది, పశువుల మంద. వీళ్ళకి రైతు కదా. ఈయన తన పశువుల్ని మేపే మైదానంలో గడ్డి తగ్గిపోతుంటే ఆయన ఏమన్నట్ట, ఒరే నాయనలారా, మీరు పశువుల్ని తీసుకెళ్ళండి, పెద్ద మందాన్ని పట్టుకెళ్ళిపోండి, చిన్న మందాన్ని నాకు వదిలిపెట్టండి, మరి ఇక్కడ గడ్డి తగ్గిపోయాక చిన్నపిల్లల్ని తీసుకుని నేను వస్తాను, మీరు ముందు పెద్ద మైదానాల వైపుకి వెళ్ళిపోండి అన్నారు. పాతకాలంలో అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మేకల మందల్ని వాటిని తోలుకుపోతారు. కొండపాలెం సినిమా చూసాం. కొండపాలెం సినిమాలో అలాగే కదా, మేకల్ని గొర్రెల్ని వాటిని మేపడానికి కొండల మీదకి తీసుకుంటారు. అవి బాగా బలిసేక అమ్ముకుంటారు. వాటి కాపలా కాసుకోవటం అవన్నీ వాళ్ళదే పూచి. 10 మంది మగపిల్లలు, పెద్దవాళ్లే. సరే, అందుకని పంపిస్తే ఏమైంది, చిన్నపిల్లలు 2 ఇంటి దగ్గర ఉన్నారు. ఈ యశోవంతుడికి ఒక 16 ఏళ్ళు ఉంటాయి, ఆఖరి వాడికి ఒక 4-5 ఏళ్ళు ఆ మంజులాంగుడికి. అయితే యశోవంతుడు ఒకనాటి రాత్రి నిద్రపోతే వాడికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఎట్లా వచ్చింది, తనేమో ఏదో రాజు వేషంలో ఉన్నట్టు, తన అన్నదమ్ములని తను దండించినట్టుగా ఒక కళ. ఓహో. వాడికి ఆ కళలు చెప్పడం అలవాటు కదా. అన్నయ్యలు ఎవరూ లేక వాళ్ళతో చెప్దామనుకుంటే ఇంతలో ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, మైదానం మీదకి వెళ్ళిపోయి తండ్రికి కబురు చేయలే. అంటే తండ్రితో సఖ్యం లేదు వాళ్ళకి, నాన్న కంగారు పడతాడు, అలాంటి భావాలు లేవు. వీళ్ళకి ఏ కబురు చేయలే. వీడు నిద్ర లేచి ఆ కళ చెప్పడానికి ఎవరూ లేరు అనుకుంటుంటే తండ్రి అన్నాడు, అరే అబ్బాయి, నువ్వు కాస్త ముందెళ్ళి అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూడు, ఎట్టాగొట్టా కబురు చేయి, మేము కూడా మెల్లిగా వెనకాల బయలుదేరి వస్తానులే, వాళ్ళ సంగతి ఏం తెలియలేదు, ఏదైనా ఇబ్బంది పడుతున్నారో ఏం పడుతున్నారో ఏదో ఒక కబురు చేయమంటే. ఈ యశోవంతుడు తండ్రితో సఖ్యం గలవాడు, తెలివైనవాడు, ఏదో చేస్తాడని ఈ 16 సంవత్సరాల పిల్లవాడిని పంపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాళ్ళంతా మందతో నిదానంగా వెళ్ళాడు. వీడు మేఘాల మీద పరిగెత్తుకుంటూ పోయాడు. పై మైదానంలో అన్నయ్యల్ని కలుసుకునేసరికల్లా ఈ కనపడంగానే వాళ్ళు ఏమన్నారు, ఏంట్రా ఇంకో కళ చెప్పడానికి వచ్చావా అన్నారు. అంటే వీడు అన్నారు, అదేంటో అన్నయ్య, విచిత్రంగా వచ్చింది కళ, మీరందరూ ఇంత బలశాలులు కదా, ఏంటో నేను మిమ్మల్ని దండించినట్టు నా కళ వచ్చింది, నేను రాజులాగా ఉన్నా ఆ కళలో అనేసరికి వాడిని వేళాకోళం చేశారు. ఇంతకుముందు నీకు వచ్చిన కళలు నిజమైనాయి, కొత్తవన్నీ చెప్తావు అన్నాక వాళ్ళకి ఏమనిపించింది, వీడు కల్లో అయినా రాజు అయిపోవటం ఏమిటి, మన వెనకాల పుట్టినవాడు, కల్లో కూడా కాకూడదు. మన తమ్ముడు రాజు అయితే మనకు నచ్చుతుందా? పైగా సవతి మాత్సర్యం ఒకటి ఉంటుంది, ఇది ప్రధానమైంది. వాళ్ళు ఏమన్నారు, వీడి సంగతి చూడాలి, వీడిని ఎక్కడో చోట ఏదో ఒక జంతువుకి ఎరేసేస్తే వీటి రోగం కుదురుతుంది అనుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇతని కంటే కాస్త కొద్దిగా పెద్దవాళ్ళు. వీడి వయసు వాడు ఒకడున్నాడు అందులో. వాళ్ళకి వీడు మన తమ్ముడు, వీడిని ఏమైనా చేస్తే నాన్నకి ఏం సమాధానం చెప్తాం, అయినా మనలో ఒకడిని లేదు అలా అనిపించలే. 2-3 వీడిని ఇక్కడే పాతేద్దాం అలా అనేసరికలు మిగిలిన వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకుని వాడిని ఏం చేశారు, పట్టి తాడు పెట్టి ఈడుస్తూ తీసుకుపోయారు. ఎక్కడో చోట వదిలేయటాన్ని కట్టేసి ఈడ్చుకుపోతుంటే ఏమైంది, వీళ్ళకి ఎవరు కనిపించారు, ఆ దారిలో బానిసల్ని కొనుక్కునే ఒక వర్తకుల బిడారు వెళ్తారు. వాళ్ళు అనుకున్నారు, వీడిని మనం మట్టు పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి పని చేసుకుంటాడు, వీడి వల్ల మనకు డబ్బులు వస్తాయని ఆ బానిసల బిడారికి 20 దినారాలకు అమ్మేశారు, 20 కాసులకి అమ్మేసి డబ్బులు జేబులో పెట్టుకున్నారు. మాట్లాడకుండా ఊరుకున్నారు, తండ్రికి చెప్పల. ఈ వర్తకుల బిడారులో పట్టుబడిన యశోవంతుడు అవతల రాజ్యంలో అమ్మబడ్డాడు, మహారాజుకి బానిసగా అమ్మబడ్డాడు.
అయితే ఆయన బానిసలను ఏం చేసేవాళ్ళు, ఇలా కొనుక్కున్నాక వాళ్ళకి ఏంటి జీతభత్యాలు ఏమి ఉండవు, ఆహారం పెడతారు, పని చేయించుకుంటారు. మళ్ళీ వాళ్ళు అమ్మేసి తలుచుకుంటే అమ్మేసుకోవటమే, ఒక వస్తువు వాడు అంతే. అయితే ఈ అంతఃపురానికి దగ్గరలో అతనికి ఒక కొలువులో కుదిర్చారు వాడిని. ఏముంది, దేవుడిలో అన్నం తింటారు, ఇక ఉంటారు, అక్కడే ఉన్నాడు. వీడికి తన కళని విశ్లేషించుకోవటం అవి ప్రాక్టీస్ ఉన్నాయి ముందు నుంచి, ఉన్నాడు అక్కడే. ఈ లోపల ఏకవీరుడు కుమారులను పిల్లల్ని కలుసుకున్నాడు, చిన్నపిల్లల్ని భార్యల్ని తీసుకున్నాడు. యశోవంతుడు ఏడంటే ఏడి అన్నారు. మమ్మల్ని చూసి వెనక్కి వచ్చేసాడు, మాకు తెలియదు అనేసరికల్లా అయ్యో చిన్నపిల్లాడిని క్రూర మృగాల బారిన పడేసేసారని ఆ పిల్లవాడి మీద బెంగతోటి చిక్కి శల్యమైపోయాడు తండ్రి. పంచప్రాణాలు ఈ చిన్నపిల్లాడి మీదే పెట్టుకుని బతికేవాడు. కొంతకాలం గడిచింది. అయితే యశోవంతుడు చేరిన రాజ్యంలో రాజుగారికి ఒకనాటి రాత్రి ఒక కల వచ్చింది. చాలా విచిత్రమైన కళ. ఆయన ఎందరికో చెప్పాడు. ఆ కళ తాలూకు ప్రాఫెసీ ఇప్పుడు దీన్ని విశ్లేషణగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు కనపడలే ఆయనకి. ఎవరెవరినో రప్పించాడు. ఆ కళ ఏమిటి, ఒక పెద్ద ప్రవాహం ఈయన రాజ్యానికి ఆనుకొని ప్రవహిస్తోంది. అందులో ఇంచి 7 ఆవులు గట్టెక్కాయి. 7 ఆవులు ఎంత పుష్టిగా ఉన్నాయో, పెద్ద పెద్ద పొదుగులు, పెద్ద పెద్ద ఆవులు, ముట్టుకుంటే జారిపోతాయి చేతులు, ఈగబడితే జారేంత నున్నగా ఉన్నాయి. ఈ 7 ఆవులు మైదానం వైపుకి వచ్చి నుంచున్నాయి. ఇంతలో మైదానంలో ఇంచి 7 బక్క చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి. చూస్తూ ఉండగానే ఈ బక్క ఆవులన్నీ కలిసి ఈ పుష్టిగా ఉన్న ఆవుల్ని మింగేసాయి. వింతగా లేదు కళ. ఈ వింత కళని ఆయన ఎందరికో చెప్పాడు. పుష్టిగా ఉన్నాయి ఆవులను కదా, గోదర్శనం మంచిది, కావుని గోవుని తినేయడం మంచిదని ఎలా చెప్తాం? పోనీ గోవుని పులో సింహమో కాదు, గోవే తినటం. దాంతో జనాలు ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఆయన మాట్లాడుతూ ఉంటే అది తెలియండి అన్నాడు వీడు పక్కన నిలబడి. ఆయనకు అర్థం కాలేదు. ఏమిట్రా అన్నాడు. అనేసరికి మీకు వచ్చిన కళ మన పరిస్థితిని సూచిస్తోంది ప్రభు అన్నాడు. నీకు అర్థమైందా అన్నాడు ఆయన. సైనికుడుగా నుంచున్నాడు యశోవంతుడు. నాకు అర్థమైంది ప్రభు అన్నాడు. ఏమర్థమైందో చెప్పు అనగానే 7 పుష్టి ఆవులు అంటే 7 సంవత్సరాల పాటు మనకి బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, అద్భుతంగా పంటలు పండుతాయి. తర్వాత 7 బక్క చిక్కిన ఆవులు మైదానంలో ఇంచి వచ్చాయంటే మనకి క్షామం రాబోతోంది 7 ఏళ్ల తర్వాత. ఓహో, ఇప్పుడు మనం ఈ 7 ఏళ్ల సంపదని, ఇప్పుడు ఈ 7 ఏళ్ళు మనం అనుభవించిన సంపత్తుని ఆ తర్వాత 7 సంవత్సరాలు మనని నాశనం చేసేస్తాయి. మనకి రాబోయే మంచికి చెడుకి సూచన ప్రభు మీ కళ అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ సభలో ఉన్న కార్తాంతికలు ఒకళ్ళిద్దరు ఇది కరెక్ట్గా ఉందని చెప్పారు. ఓకే, మాకు తట్టలేదు, ఏదో అందుతోంది కానీ వీడు బాగా చెప్పాడు అనగానే ఆయన అన్నాడు యశోవంతుడిని, సరే ఈ కళని నువ్వు మేనేజ్ చేయి, ఎట్లా చేస్తావో చెప్పు. అంటే ఏముంది, 7 ఏళ్ళు మనం సంపాదిస్తాం, ఒక్క గింజ వృధా కానివ్వద్దు, నిలవ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి బాగా ఎకరానికి 36-40 బస్తాలు పడ్డేది, 60 బస్తాలు వచ్చిందనుకో, నువ్వు తిన్నంత తిని పారపోసినంత పారపోస్తావు. వచ్చే మొదటి 2 ఏళ్ళు జాగ్రత్త పడతావు, నెక్స్ట్ ఇయర్ ఇంకో 4-5 ఎక్స్ట్రా పండుతాయి. 2 ఏళ్ళ తర్వాత నీకు జాగ్రత్త వస్తుందా? అస్సలు రాదు. అదే చాలా మంది బిజినెస్ పీపుల్ చేసే పనులు ఇవే. లాభాలు వస్తుంటే ఒళ్ళు తెలియకుండా అయిపోతారు. సడన్గా నష్టం రావడం మొదలు పెడుతుంది. పాత లాభాలేమో వీళ్ళు ఉడాయించేస్తారు. నష్టం రావడం మొదలుపెట్టాక ఇంకా కవర్ చేసే వీలు ఉండదు, ఇలా అయిపోతాం. సరే రాజు అన్నాడు, ఓ పంచి, దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలో చెప్పు. నువ్వు ఇంత ఐడియా ఉన్నవాడివి, నీకు ఐడియాలు లేకపోవటం ఏం లేదు. అబ్బాయికి 16వ సంవత్సరంలో వీళ్ళకి దొరికాడు. 20 ఏళ్ళు దాటాక ఈ అవకాశం వచ్చింది అతనికి. సరే ఏమైంది, ఇతను ఏం చెప్పాడంటే ఆ సంవత్సరం నుంచి ప్రజలు పండింది వాళ్ళకి అవసరమైంది ఉంచుకుని మిగిలిందంతా రాజుగారి ఖజానాకి గిడ్డంగులకి తరలించేసేయాలి. ఒక్క గింజ పారేయటానికి వీల్లేదు, ఒక గింజ పడేయకూడదు. మొత్తం గింజలన్నీ రాజుగారి గిడ్డంగులు, దానికోసం పెద్ద పెద్ద గోడౌన్లు తయారు చేయించాడు అతను. ఏటా ప్రజలు తమకు అవసరమైన ధాన్యాలు, విత్తనాలు, డబ్బు కూడా కావాల్సినంత ఉంచుకోవటం. ఇప్పుడు డబ్బు ఖజానాకు చేరిపోతుంది, ధాన్యాలు గిన్యాలు మొత్తం సమస్తం రాజుగారి గిడ్డంగులకి చేరిపోవాలి. మరుసటి సంవత్సరం పండిందంతా గిడ్డంగికి వచ్చేస్తుంది, నిరుటిది వాడుకుంటారు. ప్రతిసారి ఫ్రెష్దే ఉంటుంది, తెలివి చూడు, ప్రతిసారి ఫ్రెష్గా ఉంటుంది. అంతేగాని 7 ఏళ్ల క్రితం నిలవబెట్టింది 7 ఏళ్ల తర్వాత అదేం పని చేస్తుంది?
ఆ గింజ పని చేయదు, ఇంకా తప్పతాలు వచ్చేస్తాయి అందులో. అవునవును. ఈ నిలవ పెట్టిందే మీరు వాడుకోవాలి తప్ప ఫ్రెష్ది మీ దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక నిలవలు విపరీతమైన నిలవల్లోకి వచ్చేసారు వీళ్ళు. ఈ 7 ఏళ్ల తర్వాత పంటలు పండటం స్లో అయిపోయింది. ఈ మొత్తం ఈ దేశానికి చుట్టుపక్కల అన్ని దేశాలలోనూ కూడా క్షామం వచ్చేసింది. ప్రజలకు ఏ ఇబ్బంది లేదు, హాయిగా ఉంది వీళ్ళ దేశం. అయితే ఈ యశోవంతుడి ఒరిజినల్ దేశం ఉంది కదా, కానాన్ దేశం, అక్కడ కూడా వచ్చింది ఈ సమస్య. గింజలు లేని పరిస్థితి. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేనేజ్ చేశారు పాత గింజలతోటి. క్రమంగా పండకపోతుంటే నిరుడేశం గింజలు ఒక్క విత్తనం పైకి రాలేదు. ఇంకా తర్వాత ఏం చేస్తే ఏదో ఇన్ని వచ్చినాయి, అవి మళ్ళీ విత్తనానికే పనిచేస్తాయి, తినడానికి పనికిరావు, లేవు. దాంతో అన్ని దేశాలు చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళంతా మాకు కూడా సహాయం చేయండి అని యశోవంతుడి దగ్గరికి రావడం మొదలెట్టారు. మోతాదుగా వాళ్ళకు కూడా సహాయం చేశాడు. పై దేశాల నుంచి సహాయం అర్థించే వాళ్ళు రావడం మొదలుపెట్టారు కొల్లలుగా. మనకు అక్కడ ఏకవీరుడు ఉన్నాడు, యశోవంతుడి తండ్రి. ఆయన ఏం చేశాడు, కుమారులకు చెప్పాడు, నాయన మీరు కూడా వెళ్ళి ఆ రాజుగారి దగ్గర నుంచి ఏమైనా కొన్ని విత్తనాలైనా పట్టండి, వాళ్ళ విత్తనాలు మూలుస్తాయి ఈ సంవత్సరం తినడానికి, తర్వాత మనం విత్తనాలకి మన విత్తనం మొలవటాల వాళ్ళది గట్టిగా ఉంది అనేసరికి వీళ్ళని 10 మంది అన్నయ్యలు సంచులు పుచ్చుకుని వెళ్ళారు. యశోవంతుడిని వాళ్ళు గుర్తుపట్టలేదు. అప్పుడు వాళ్ళు చూసేసరికి లేత నూగు మీసాలు రాని పిల్లవాడు. ఓకే. ఎంత వయసు వచ్చింది, 30 దాటిపోయినాయి అతనికి. ఎవరు అతన్ని గుర్తుపట్టల. తర్వాత ఏమో ఇతను గుర్తుపట్టేశాడు అన్నయ్యలు. ఓకే. అన్నయ్యలు ఎందుకంటే వీళ్ళలో పెద్దవాడు 24 ఏళ్ళ వాడు అప్పటికే. 24-26 ఏళ్ళు ఉన్నాయి. ఆ వయసు పిల్లలు ఏం పడతాయి మొహాలు. అన్నయ్యలు గుర్తుపట్టాడు. అక్కడి నుంచి మీరు వేరే దేశం వాళ్ళు కాబట్టి మేము మీకు ఇవ్వము అన్నట్టుగా మాట్లాడితే బతిమలాడారు. కాదండి, మేము ఇంచుమించు ప్రభువు మా తండ్రి మా ప్రాంతానికి, ఈ కానాన్ దేశానికి చాలా పెద్ద కమతం. మేము 12 మంది అన్నదమ్ములం, మేము ఇప్పుడు 10 మంది వచ్చాం. మాలో ఒకడు చిన్నప్పుడే క్రూర జంతువుల పాలై పడిపోయాడు. చిన్నపిల్లాడి మీద ప్రాణం పెట్టుకుని ఉంటున్నాడు మా నాన్న. మాకు ఇంకా వేరే దారి లేదు. ఇంకో తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడు, ఇవ్వండి అని బాగా బతిమలాడేసరికల్లా తను ఏమన్నాడు, సరే ఇప్పుడు వీళ్ళని రప్పించాలి ఎలాగైనా. తమ్ముళ్ళల్లో ఆఖరి తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా, వాడిని తెచ్చి నాకు చూపించండి, నేను మీ మాట నమ్మాలంటే అన్నాడు. అనేసరికల్ వీళ్ళు లబలబలాడారు, మా నాన్న ఒప్పుకోడండి అని. అయితే ఇతను ఏమన్నాడు, మీరు డబ్బిచ్చి ధాన్యం పట్టుకెళ్ళండి అంటే 10 మంది వాళ్ళ దగ్గర సంచుల నిండా నింపించుకున్నాక ఈయన ఏమన్నాడు, మీరు ఆ చిన్నపిల్లాన్ని తెచ్చి నాకు చూపిస్తేనే మీ మీద నాకు నమ్మకం, వచ్చే సంవత్సరం మీకు గింజలు ఇస్తాను, అందుకు కాపుగా మీలో ఒకరిని ఇక్కడ ఉంచి వెళ్ళండి. ఈ సంవత్సరానికి ఇచ్చారు ధాన్యం, వీళ్ళు తింటారు, పండించుకుంటారు, పంట వేస్తారు. పంట రాకపోతే వచ్చే సంవత్సరానికి పంటకి కావాలి, తిండికి కావాలి, మళ్ళీ రావాలి. అవును అనేసరికల్లా ఒకరిని మాకు వదిలిపెట్టేసేయండి అన్నాడు. లబలబలాడారు కానీ అతను ఒప్పుకోలే. ఇప్పుడు మీ ఉన్న 10 మందిలో ఆఖరి వాడిని నా దగ్గర పెట్టేళ్ళండి అనేసి వాడిని ఉంచుకుని ఏం చేశారు, సైనికులకి ఏం చెప్పాడంటే వీళ్ళ సంచుల్లో ఆ ధాన్యంతో పాటుగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వేసి మూట కట్టి వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. అన్నయ్యల దగ్గర డబ్బు తీసుకోవాలా. ఆఖరి తమ్ముడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ 10 మందిలో ఆఖరి వాడు ఇక్కడ ఉండిపోయాడు, 10వ వాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఏకవీరుడికి చెప్పారు, ఇట్లా జరిగింది, ఆఖరి వాడిని వదిలిపెట్టి వచ్చామంటే ఆయన లబోదిపోమని కొట్టాడాడు. అట్లా వదిలిపెట్టి వచ్చారు, పైగా అసలు వాడిని చంపేశారు. ఇప్పుడు ఈ పిల్లాన్ని కూడా ఎవడేదానో కొట్టడానికి తీసుకెళ్తామంటున్నారు. వీళ్ళు లేకుండా నేను బతకలేనంటే బతిమలాడారు. కాదు నాన్న, ఒకడినేమో దిగబెట్టి వచ్చాం, మీరు 10 మంది అందరూ కనపడండి అని అడుగుతున్నాడు. అందుకని ఈ పిల్లాన్ని కూడా తీసుకెళ్ళి చూపి జాగ్రత్తగా తీసుకొస్తాను, చిన్నవాడు కదా వాడు. అవును. మళ్ళీ మనకి ధాన్యం కావాలంటే ఇప్పుడు వెళ్ళలేదనుకో, వెళ్ళొద్దు అంటే మానేస్తే తమ్ముడు అక్కడ ఉండిపోయాడు, రేపు మళ్ళీ ధాన్యం తెచ్చుకోవాలంటే ఎట్లా చేస్తాం. అందుకని ఈ మంజులాంగుడిని తీసుకెళ్తామని బతిమలాడి తండ్రిని ఒప్పించి ఆయన నెత్తినోరు కొట్టుకుంటుండగానే చిన్న తమ్ముడిని తీసుకుని బయలుదేరారు. ఓకే. తమ్ముడు అప్పుడు ఇతను వచ్చేసే నాటికి 4-5 ఏళ్ల వాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, పిల్లాడు ఇంత ఎత్తయ్యాడు. ఓకే. ఆ తమ్ముడిని చూశారు. సరే వీళ్ళెవ్వరూ అతన్ని యశోవంతుని గుర్తుపట్టాలి, ఎందుకంటే అక్కడ మంత్రి వేషం, బట్టలు, తలపాగా, మొహం మీదకి ఒక కుచ్చుతోటి అసలు అతన్ని గుర్తే పట్టలేదు వాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఆ చిన్న తమ్ముడిని కూడా చూశారు కల్లా మహా ముద్దొచ్చేసింది ఇతన్ని. భోజనాలకు రండి, మాతో పాటు అన్నం తిందురు కానీ పిలిచాడు. భోజనాలకు ఏర్పాటు చేశారు. వరుసగా వేస్తే వరుసగా 1, 2, 3 మీరు కూర్చోండి నేను వరుసగా కూర్చోబెట్టాడు. వీడు ఈయనకి ఎట్లా తెలుసు మన వరుస అనుకున్నారు, ఆశ్చర్యపోయారు. భోజనం పెట్టించాడు. నేను కూడా మీతో పాటు తింటానని తర్వాత 11వ వాడిగా తను, 12వ వాడిగా తమ్ముడిని కూర్చోబెట్టి పీటలు అట్లా వేయించి వాళ్ళతో పాటు కూర్చుని అన్నం తిన్నాడు. ఓ సంతోషం పట్టలేపాడు. మరి చిన్నతనం నుంచి అట్లా చిన్న అలవాటు కదా పాపం. అక్కడి నుంచి ఏం చేశాడు,
అరే వీళ్ళంతా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు మళ్ళీ ధాన్యానికి డబ్బు తెచ్చిచ్చారు. దాంతో పాటుగా ఆఖరి వాడు చిన్న పళ్ళెంలో ఇంత వెండి బంగారపు గిన్నెలో పాయసం పోయించుకుని తాగాడు. ఈ పాయసపు గిన్నెను కూడా అందులో వేసేయండి, వడ్ల మూటలో వేసేసి కట్టేసి పంపించండి అన్నాడు. సరే దాన్ని వాళ్ళు తెచ్చిన డబ్బులనేమో ధాన్యపు మూటల్లో వేసేశారు. ఆఖరి వాడు పాయసం తాగిన ఆ బంగారు పాత్రను కూడా అందులో వేసి మూట కట్టేసి వీళ్ళ చేతిలో పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళ మూటలు వీళ్ళు మోసుకుంటూ 11 మంది, ఈ 10 మంది ఆఖరి చిన్నపిల్లాడు ఊరు దాటారు. దాటగానే సైనికులు పట్టుకున్నారు. మీ మూటలు అక్కడేవో బంగారు పాత్ర పోయిందిటే మీ వస్తువులను ఇవన్నీ చూడమన్నారు అని. చూస్తే వీళ్ళు డబ్బులు ఎందుకు వెనక్కి వచ్చేసినాయో వీళ్ళకి అర్థం కాలేదు. లాస్ట్ టైం కూడా డబ్బు వెనక్కి వచ్చింది, ఏదో పొరపాటు జరిగింది అనుకున్నారు. ఈసారి కూడా తమ మూటల్లో డబ్బులు ఉన్నాయి. ఆఖరి వాడి మూటలో బంగారు పాత్ర కనపడింది. ఆ బంగారు పాత్ర అక్కడి నుంచి పాత్రను పట్టేసుకున్నారు, పిల్లని లాక్కెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లాడు లేకుండా ఇంటికి వెళ్తే తండ్రి చంపేయడు, లాభోదీపమని పరిగెత్తారు. మళ్ళీ వెనక్కి పరిగెత్తి అతనికి ఏంటంటే తండ్రిని చూడాలనుంది, తండ్రి కూడా తమతో ఉంటే బాగుండనుంది, ఏ రకంగా చెప్పాలో తెలియలే, అందుకని ఎత్తెత్తాడనమాట. అక్కడి నుంచి పెద్దవాళ్ళంతా బతిమలాడారు, బాబు మేము చేయలేదండి, పైగా మా పిల్లవాడు అట్లా కక్కుర్తి పిల్లాడు కాదు, వీడు మా ఇంట్లో వీడే కింగు, మేము మలమల వాడిపోయాము గింజలు లేక, అయినా మా ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉన్నాయండి, వీడు పుట్టినప్పటి నుంచి బంగారు కంచంలో తినేవాడే, వాడికి ఒక్కడికే ఉంది ఆఖరి వాడని బంగారు కంచం, మా వాడు అట్లాంటి పిల్లవాడు కాదని బతిమలాడారు. కానీ కాకపోతే ఏమైంది, అలా వీళ్ళు బతిమలాడి మాట్లాడుతుంటే ఇతను తన తలపాగా ఇవి చుట్టూతా ఉన్న ఉత్తరీయము తీసి పక్కన పెట్టాడు. ఈ చిన్న పిల్లాడు ఒక్క ఎగిరి అన్నను కావలించుకున్నాడు. అప్పటిదాకా తెలియలే వాడికి, పైగా మంత్రి గారు మొహంలో ఒక మొహం పెట్టి ఏం చూస్తాడు, అవును పక్కన కూర్చున్నాడు. దానికి తోడు కావలించుకునేసరికి వాళ్ళు నిర్కాంతిపోయారు. ఒరే ఏమిట్రా అన్నారు వాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు దగ్గరికి వచ్చి పిల్లాడిని లాగబోయేసరికల్లా వాళ్ళకి కనపడింది వాడి తండ్రిదే, వాడి మొహం. అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు వాడికి జరిగిందంతా చెప్పాడు. ఒక బండి పంపించి తండ్రిని తల్లుల్ని రప్పించుకున్నాడు. వాడికి వచ్చిన కళ ఎలా నిజమైంది, తను రాజుగా ఉన్నట్టు మిగతా వాళ్ళంతా అన్నయ్యల్ని దండిస్తున్నట్టు వచ్చిన వాడి కళ ఇన్నేళ్లకి కళలు ఫలిస్తాయి. రాజుగారి కళ కూడా ఫలించింది. ఇలాంటిది జరుగుతుందని ఊహించకుండా వాడేదో తను రాజైపోయాడన్న కోపంతో ఈ పని చేశారు. వాళ్ళకి బాధగానే ఉంది, ఆ తమ్ముడిని మిస్ చేసుకున్నామని. ఇక చేయగలిగేది ఏమీ లేదు. తర్వాత యశోవంతుడు తన అన్నయ్యల్ని తన రాజ్యంలోనే ఉంచుకున్నాడు. అతను మంత్రిగా ఎంతకాలమో చేశాడు. ఆ కానాను దేశంలో ఉన్న వీళ్ళ పొలాలన్నిటినీ కూడా తమే వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు. సో కళలు ఫలిస్తాయని అనుకోవాలి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. మోసపోవటం, రకరకాల విషయాలు రకరకాలుగా మోసపోతూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. డబ్బుల దగ్గర ఎక్కువ, మరీ ఎక్కువ అనమాట. ఎందుకని అలా జరుగుతుంది అంటే, డబ్బు అనేసరికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అంటే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఎదుటి వారితో మనం ఎక్కువగా మోసగింపబడతారేమో అని అనుకుంటా ఉంటా నేను. అవును, డబ్బుల మీద వ్యామోహంతో ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా డబ్బు అనగానే అదొక అంటే ఇంకా బ్రహ్మ పదార్థం. అదే కదరమ్మ గారు. దాని మీదే ఆసక్తి ఉంటుంది. మనకి అత్యంత ఆశపోతనం, చాలా సంపాదించేసుకోవాలి, చాలా దాచేసుకోవాలి, చాలా ఉంచేసుకోవాలి. వీటి వల్లే మోసపోతాం. అసలు మోసం చేయటానికి జనాలు ఎంత నమ్మిస్తారంటే, చాలా నమ్మితే కానీ మోసం చేయలేరు కదా జయ. ఎప్పుడు చూడు మనకి ఏమిటంటే ఏమనాలి దాన్ని సరిగ్గా చెప్పాలంటే, అదేం విడిగా ఉండదు ఆ పదార్థం. మనం బాగా నమ్మితేనే మోసం చేయగలుగుతారు. మనం ఎవరిని బాగా నమ్ముతాం, బాగా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న వాళ్ళని కదా. వీళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు చిట్ ఫండ్ కంపెనీయో ఓ ఉద్యోగాలు ఏవో ఒక 25-30 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకో, అప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయని మనం కూడా నమ్ముతాం. లేకపోతే వాళ్ళందరూ బాగా డబ్బులు వచ్చి ఏదో చేసేసుకుంటున్నారని, ఈ బిజినెస్ చేస్తే వాళ్ళంతా సంపాదించేసుకున్నారని. ఈ మోసం చేసేవాడు ఏం చేస్తాడు, సాధారణంగా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు, 2-3 ఏళ్ళు నమ్మిస్తాడు. జనాలు నమ్మిన కొందికి వాడికి మోసం చేసే అవకాశాలు పెరిగిపోతాయి. అంతే. అందరూ దిగిపోయాక, అన్ని పక్కల నుంచి జనాలు దిగాక, వాడికి సర్ప్రైజ్ మనీ ఏర్పడ్డాక ఎత్తేస్తాడు. వ్యాపారం నడుస్తున్న నాళ్ళు నడుస్తుంది. ఎత్తేదలుచుకుంటే అవతల వాళ్ళ నమ్మకమే వీడి పెట్టుబడి. అంతేగా, 100% ఈజీగా మోసం చేసేయచ్చు డబ్బు విషయంలో. చిన్నవి ఓ 100 రూపాయల నోటు కింద పడేసి ఇది మీదేనా అని అడిగి, అలాంటి చిన్న మోసాలు. సినిమాల్లో ఇలాంటి ట్రిక్కులు చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి పెద్దవి, ఇక బిజినెస్లు,
బోర్డులు తిప్పేటాలు, బ్యాంకులు బోర్డులు తిప్పేటాలు, బ్యాంకులనే మోసం చేసేవాళ్ళు. అవును. ఏమిటి తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలని తన్నేవాడు ఇంకొకడు. అత్యాశ ఒక కారణం అనుకోవాలి కదా రమ్య గారు? ప్రధానమైంది మనుషులకు ఉండే గ్రీడీనెస్, అత్యాశ, కావాలి ఇంకా కావాలన్న కోరిక. మంచి మంచి కథలు ఉంటాయి జయ వాటి మీద. అవునా? ఆ, ఒకటి చెప్తాం. మోసకారి కథలు ఎన్నో మనకి. చాలా చెప్పుకున్నాం మనము, కానీ కథా సరిసాగర్ నుంచి ఒక కొత్త కథ చెప్దాం. తప్పకుండా. ఇంతకుముందు చాలా చెప్పాం కదా. ఒక ఊళ్ళో శివుడు మాధవుడు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. పరమ మోసకారులు వాళ్ళిద్దరు. ఇది డైరెక్ట్గా దొంగతనం చేయటం లాంటివి కాదు, మోసం చేసి సంపాదించటం. వాడిమ్మన్నాడని వీడి దగ్గర, వీడిమ్మన్నాడని వాడి దగ్గర చెప్పడం, మాటలతో బురిడి కొట్టించేసేయటం. ఇక వాళ్ళు ఉన్న ఆ రత్నగిరి అనే ఊళ్ళో అందరినీ మోసం చేశారు వాళ్ళు. ఏదైనా పెద్ద ఎత్తున జరిపి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు రోజువారీ హాయిగా తినడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి సంపాదించుకునేవాళ్ళు. సంసారాలు లేవు, కుర్రాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే అగ్నికి వాయువు తోడైనట్టే. ఒకడు దొంగ వెదవైతే వాడికి ఫ్రెండ్ ఉంటే ఇద్దరు కలిసి చేస్తారు. అవును, అంతే కదా. ఒకడు దొంగతనం చేస్తాడు, రెండో వాడు ఎస్కేప్ ప్లాన్ చేస్తాడు. అవునండి. ఇలాంటి తెలివితేటలు ఉండి ఉండి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ చిన్న చిన్న ఊరు, ఇది చిన్న ఊళ్ళల్లో ఇక లాభం లేదు మన సంగతి, పెద్ద ఊళ్ళకి వెళ్ళాలి, ఎక్కడైనా బాగా సంపాదించాలి. అయితే ఎవరిని బురిడి కొట్టించాలి అని ఒక రెక్కీ నిర్వహించుకున్నారు వాళ్ళు. ఆ నిర్వహించిన రెక్కీలో ఉజ్జయిని రాజపురోహితుడు. ఉజ్జయిని నగరం చాలా పెద్దది. రాజపురోహితుడికి రాజుగారి దగ్గర బోలెడంత మంచి పేరు. పైగా అతను బాగా సంపాదించాడు. 7 కుండల బంగారు నాణ్యాలు ఉన్నాయి అతని దగ్గర అని ఊళ్ళో చెప్పుకునేవాళ్ళు. మహాగ్రీడి, పిసినారివాడు. పావలా కూడా పోనిచ్చేవాడు కాదు. ఓ కూతురుంది, పిల్లకి పెళ్లి చేయలేదు. మహా డబ్బు పిచ్చి ఆయనకి. అతన్ని మోసం చేయాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. సరే వీళ్ళిద్దరూ ఏం చేశారు, మంచి ప్లాన్ వేసుకుని ఉజ్జయిని నగరానికి వచ్చారు. ఈ శివుడు అన్నవాడు పోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. శ్మశానం దగ్గర ఉండటం మొదలుపెట్టాడు. ఓ శ్మశానంలో, ఒక శ్మశానానికి దగ్గర ఓ చిన్న గూడు లాంటిది, చిన్న గుడారం లాంటిది తీసుకుని అక్కడ సిద్ధుడిలాగా తపస్సు చేసుకుంటున్నాడు. రోజులు గడిచాయి, జనాలు చూస్తున్నారు, ఎవడో ఇక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడు, వాడు తపస్సు చేసుకుంటున్నాడు అని. జనాన్ని నమ్మించాలంటే కొంగ జపంలాగా జపం చేయాలి కదా. అయితే ఈ తపస్సు చేసుకుంటున్న వాడిని జనం చూస్తున్నారు. ఇంతలో ఏమైంది, మాధవుడు ఉన్నాడుగా రెండో వాడు, వాడు ఒక మంచి చక్కగా రాజకుమారుడి లాంటి వేషం ధరించి ఒకరోజు వచ్చి శివుడు కాళ్ళ మీద పడ్డాడు. ఒక బాగా డబ్బులున్నాయని ఒక ఆయన కారు ఆపి అక్కడున్న ఒక గుడిసెలోకి వెళ్తే చుట్టుపక్కల జనం అంతా చూడరు మరి కదా. అప్పుడు ఒక ఇంప్రెషన్ వస్తుంది, అబ్బో ఇంత రాజకుమారుడు అల్లే ఉన్నాడు, వీడెవడో టింగురంగామని రథం దిగాడు. రథాలు కాకపోతే గుర్రం దిగాడు, వెళ్ళాడు, దండాలు పెట్టాడు. అంటే ఈయన చాలా గొప్పవాడు అనమాట. ఈ కుర్రాడు ఈ ఊరు వాడు కాదు, ఏ ఊరి వాడో ఇక్కడికి వచ్చి దండం పెట్టాడంటే ఈయన ఈ ఊరి వాడు కాదు, అక్కడ ఏదో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడు ఈ కుర్రాడు అని చెప్పుకుని జనాలంతా చేరటం మొదలుపెట్టారు. అక్కడికి బాగా పేరు వచ్చింది. ఇంతలో ఈ మాధవుడు ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి కొంతమంది జూదరులని వాళ్ళని ఆకట్టుకున్నాడు. అరే మీకు డబ్బులు ఇస్తాను, మీరు రాజపురోహితుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి నేను రాజకుమారుణ్ణని, నాకు రాజుగారి ప్రాపకం కావాలని కోరుకుంటున్నానని, దర్శనం ఇప్పించమని, ఏదైనా ఇస్తానని చెప్పి ఆయన ఒప్పించండి అని. ఆయన ఏదైనా ఇస్తాను అన్న పాయింట్కి బాగా పడిపోతాడు. లంచంతో జరగని పని లేదు లోకంలో కదా. ఇది పాత ఉజ్జయిని కథల్లో కూడా ఉంది చూడండి. ఏనాటి ఉజ్జయిని నగరం. సరే అక్కడి నుంచి ఏమైంది, సరే బాగానే ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ మాధవుణ్ణి సరే రానైనా నేను తీసుకెళ్తానని రాజుగారికి ముందే చెప్పాడు. ఇప్పుడు తన ప్రాపకంలో ఒకడు వచ్చి తనకు డబ్బు ఇచ్చి రాజుగారి దర్శనం కోరుతున్నప్పుడు ఊరికే ఎవడో ఏరాగేరెవడు నాకు డబ్బు ఇచ్చాడండి అని ఎందుకు చెప్తాడు? చెప్పకుండా రాజుగారికి అతను ఒక ఉత్తమోత్తముడైన రాజకుమారుడని, రాజ్యాలు అవి పోగొట్టుకున్నాడని, రాచరికల్లో ఉన్నాడని, బుద్ధిమంతుడని, ఉత్తమ కుల సంజాతుడని ఒక 4-5 మంచి వాక్యాలు చెప్పాడు. ఈ వచ్చిన కుర్రాడు వీడు చక్కటి టిప్పిటాప్గా దొంగ వెధవలకి చక్కటి ముఖ కవళికలు ఉంటాయి, వాడు బాగుంటాడు. రాజుగారు చూసి పిల్లాడు చూస్తే ఉత్తమ వంశ సంజాతుడిలాగానే కనపడుతున్నాడు, మరి బుద్ధిమంతుడు, రాజు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలిసింది, వీడు సైనికుల ద్వారా వాళ్ళ ద్వారా రాకుండా పురోహితుడి ద్వారా వచ్చాడంటే బుద్ధిమంతుడు కాదు మరి. అందుకని రాజుగారు ఏం చేశారు, ఏదో ఉద్యోగంలో పెట్టుకుని తాను ఉంచుకున్నారు. ఆ స్థానంలో ఉండునైనా ఇక్కడే రాజ్యం అవి లేకపోతే నువ్వు కూడా మాలాగానే క్షత్రియుడివి, నన్ను ఆశ్రయించి వచ్చావని రాజు తన దగ్గర ఉంచుకున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, రాజపురోహితుడు వీడు ఏ ఊరు నుంచో వచ్చిన రాకుమారుడు కదా, మన ఇంట్లోనే ఉంచుకుంటే వాడి తిండి డబ్బులు అవన్నీ మనకే వస్తాయని ఆశపడి, ఇంకా ఈయనకి రాజపురోహితుడికి డబ్బుకేం కోదవా మరి, అయినా గ్రీడు
ఆ పోయేది కూడా మనకే రావాలని. అక్కడి నుంచి మాధవుడిని రా అబ్బాయి మా ఇంట్లో ఉండు అన్నాడు. సరే ఇతను ఏం చేశాడు, ఈ రాజకుమారుడి వేషంలో ఉన్న మాధవుడు పురోహితుడు గారింట్లోకి, శంకరస్వామి ఆయన పేరు, అక్కడికి చేరాడు. చేరిన తర్వాత సరే తనకి పూర్వోత్తరం నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రాచరికం వల్ల వచ్చాయి అని చెప్పి అంత బిందె, దాని నిండా వజ్రాలు రత్నాలు ఉన్న ఒక బిందెని వీళ్ళింట్లోనే, ఈ గదిలో లాకర్ ఉందండి అని తన బ్యాగ్లోంచి ఆ బిందె తీసి పెట్టాడు. ఈయన కళ్ళు మిరుమిట్లు గొలిపేసినాయి. ఏమిటో బిందె పెడుతున్నాడు, వీటి నిండా నగలున్నాయి. 2 రోజులకు ఒకసారో రోజుకోసారో మా పూర్వోత్తరపు నగలు, మా తాతగారి నాయనమ్మ, ముత్తాత నాయనమ్మ, ముత్తాత వాళ్ళందరికి ఆశీస్సులు ఉంటాయని ఆ బిందె బయటకు తీసి దానికి దండం పెట్టేవాడు. ఈయన కళ్ళు ఎప్పుడు ఆ నగల మీద ఉండేవి. పైన కనపడుతున్న మణులు మాణిక్యాలు కొన్ని కోట్ల విలువ చేస్తాయి. నిజానికి అవి ఏవి నిజమైనవి కాదు, నకిలివి. పొట్టిరాళ్లకి మెరుపెక్కువ కాదు. ఈయనకు ఆ సంగతి తెలీదు. సరే నకిలీ నగలే ఉంచాడు. ఆ బిందె రోజు తీస్తాడు, దండం పెడతాడు. అదే నా దైవం అన్నట్టుగా. ఈయనకు గొప్ప సరదాగా ఉండేది. కానీ ఏమడుగుతారు మన ఇంట్లో ఉన్నవాడిని, నీ నగలు నాకు అంత ఆశ. ఈయనకు ఆశ ఉంది కానీ దొంగ బుద్ధి లేదు పాపం. సరే వీడు ఏం చేశాడు, 15-20 రోజులు చక్కగా కులాసాగా ఉన్నాడు. ఆ సిప్రా నది తీరంలో శ్మశానం దగ్గర ఒక సాధువు ఉన్నాడుగా, సాధువుకి కూడా అప్పుడప్పుడు నమస్కారం పెడితే జనాలంతా వాడి దగ్గరికి చేరుతుండేవాళ్ళు. అతను సాధువు అని ఫిక్స్ అయిపోయారు జనం అంతా, సన్యాసి అని. ఇతను ఏం చేశాడు, ఒక 20 రోజులు గడిచాక శుభ్రంగా 20 రోజులు తిన్నాడు. వెళ్ళి ఇంట్లో రాజస్థానానికి వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడు. మెల్లిగా అన్నం తింటాం మానేశాడు, చిక్కిపోవటం మొదలుపెట్టాడు. డైటింగ్ చేస్తున్నాడు అనమాట. చూసిన వాళ్ళంతా ఏమిటైనా చిక్కిపోతున్నావు, వచ్చినప్పుడు చక్కగా పుష్టిగా ఉండేవాడివి అని అడగటం మొదలుపెట్టారు. 15 రోజులు లేకవాడు ఇట్లా అయ్యాడు. దేవుడా అని నీరసంగా ఏమన్నాడు, నాకు అగ్నిమాంద్యం పట్టుకుందండి, బతకనో ఏమిటో నేను. మా తాత కూడా ఇలాగే చచ్చిపోయాడండి, మా ముత్తాత కూడా ఇలాగే అయిపోయాడు, నాకు కూడా అగ్నిమాంద్యం పట్టుకుంది కాబట్టి బతకను నేను. నాకేమైనా ఇల్లా వాకిలా, మా పూర్వోత్తరం నుంచి వచ్చిన నగలు ఉన్నాయి, వాటిని ఎవరైనా సద్బ్రాహ్మడికి దానం చేసి మరణిస్తానండి అని మొదలుపెట్టాడు. ఈయనకి పాపం ఏం చేస్తాడు, నాకు ఇచ్చే అని అనలేకపోయాడు. అవునవును. ఎవరినో బ్రాహ్మణుల్ని తీసుకొచ్చేవాడు. వీళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళు నాకు నచ్చలేదు, ఏమిటి ఇలా ఉన్నాడు, ఇలా ఉన్న వాళ్ళకి దానం చేస్తే నాకేం సద్గతులు వస్తాయండి అనేవాడు. కొద్ది రోజులు గడిచాక ఏమన్నాడు, సిప్రా నది తీరంలో శ్మశానం పక్కన ఒక గూడారం వేసుకున్నాడు చూడండి సిద్ధుడు, ఒక ఆయన సాధువు, ఒక సన్యాసి. ఆయన అయితే మహోత్కృష్టమైన దానం, ఆయనకి ఇవ్వాలి దానం, నా నగలన్నీ నేను ఆయనకి దానం చేస్తానండి అన్నాడు. పాపం ఈయనేం చేశాడు, ఈ రాజపురోహితుడు. ఇప్పుడు దాన ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రక్రియ చేస్తే తనకి 10 రూపాయలు ముడతాయి, ఆయన ఉద్దేశం అది. పోయి అక్కడ ఉన్నాడే ఎవరు, అక్కడ వీడి ఫ్రెండ్ శివుడు, అక్కడ కూర్చున్న ఆ సన్యాసికి వెళ్ళి అడిగాడు, బాబు మా ఇంట్లో ఉన్న మాధవుడికి ఒంట్లో బాగుండలేదు, వాడికి అగ్నిమాంద్య రోగం పట్టుకుంది, మరి చనిపోయేలాగా ఉన్నాడు, పాపం బక్క చిక్కిపోయాడు, తన దగ్గర ఉన్న పూర్వోత్తరపు నగలన్నీ దానం చేస్తానంటున్నాడు, దానం పట్టమన్నాడు. అనేసరికల్ శివుడు అన్నాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదండి, దానం ఎందుకు, నేను సన్యాసిని, సంసారికైతే ఏదో నగా నాణ్యం దానం పుచ్చుకున్నా ఉపయోగపడుతుంది, నాకేం ఉపయోగం, నేను సన్యాసిని, పోనీ దానం పుచ్చుకుందామని నాకు పిల్లని ఎవడిస్తాడండి అన్నాడు. అనగానే ఈయనేమన్నాడు, బాబు పూర్వాశ్రమంలో నువ్వెవరు ఏమిటనంటే నేను బ్రాహ్మణేనండి అని చెప్పి, అయితే నాకు కూతురు ఉంది, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఓహో, మా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకో, దానం పుచ్చుకో, మా ఇంట్లోనే ఉండు కానీ హాయిగా అన్నాడు. అని చంకలు గుద్దుకున్నాడు లోపల, అమ్మయ్య మన అల్లుడికే వస్తుంది మొత్తం డబ్బంతా. సరే ఈయన కాసేపు నసిగి గునిసి, సరేలేండి పాపం ఆయన ఎవరో వర్ణాసన్నుడుగా ఉన్నవాడి కోరిక తీర్చాలి, తమరింత పెద్దవారు ఇంత మాట అన్నారు, కన్యాదానం కూడా చేస్తామంటున్నారాయే, అలాగే లేండి అన్నాడు. వెంటపెట్టు తీసుకొచ్చి వినయ స్వామిని, ఆ పిల్ల పేరు, ఆ తమాషా పేర్లు ఉంటాయి ఈ కథా సరిత్సాగరంలో, ఆ వినయ స్వామిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన 2 రోజులకి ఈతంతోటి ఆ మొత్తం బంగారపు కుండ ఉంది కదా, కుండ నిండా ఉన్నాయి వజ్రాలు రత్నాలు ఆభరణాలు పూర్వోత్తరపు నగలు, అవన్నీ దానం చేయించాడు. అయితే ఇతనేమన్నాడు, ఈ నగల సంగతి నాకేం తెలుస్తుందండి, మీరే దాచండి అని మామగారి చేతిలో పెట్టాడు శివుడు. మాధవుడు ఆ రోజు నుంచి అన్నం తింటాం మొదలుపెట్టాడు. నెల తిరిగేసరికి చక్కగా నున్నగయ్యాడు. దానం చేసిన ఫలితం వల్లే ఆరోగ్యం చేకూరింది. అంతేగా మనం గుళ్ళో పూజ చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని చెప్పుకుంటాం కదా, మందు పట్టించిందనం మనం పూజ చేయటం వల్లే అంటాం. మన డాక్టర్ మంచివాడనే మాట కంటే పూజ చేయించాం, గ్రహశాంతులు చేయించాం కాబట్టి అలా నమ్ముతారు కొంతమంది. ఆ ఊళ్ళలో ఆ రోజుల్లో మరీ ఎక్కువ దానం చాలా గొప్పగా చేయించారు ప్రక్రియ. ఆయన కన్యాదానం చేశాడు, వీడు నగలు దానం చేసి ఆరోగ్యం బాగుపరుచుకున్నాడని చెప్పుకున్నారు. అక్కడి నుంచి 1-2 నెలలు గడవంగానే ఇక ఇతనేమన్నాడు అల్లుడు, ఏమంటే మీ ఇంటి మీద పడి తింటాం ఏం బాగుంటుంది, నాకు ఎట్లాగో దానం వచ్చింది నగలు,
ఆ నగలు మీరే ఉంచుకోండి, ఓకే. దానికి తగిన వేల ఇచ్చేసేయండి నాకు, నా డబ్బులు నాకు దానం వచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. అనేసరికి ఆయన ఒప్పుకుని తన దగ్గర 7 కుండల్లో డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారుగా ఊళ్ళో అంతా, ఆ 7 కుండల ధనాన్ని అల్లుడు గారికి ఇచ్చాడు. నగలు తను దాచిపెట్టుకున్నాడు. అవి పూర్వపు రాజవంశపు నగలు, అంటే కోట్ల విలువ చేస్తాయి. మన దగ్గర 7 కుండలు ఏమిటి, దిక్కుమాలిన ముష్టివి, ఇవే ఉంది లెక్క, అది చాలా ఎక్కువ అని భావించాడు. కొద్ది రోజులైంది, ఈ శివకేశవులు ఇద్దరు ఉన్నారుగా, శివుడు మాధవుడు, హాయిగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు, తింటారు, కొనుక్కుంటారు, తాగుతారు, అక్కడ ఇక్కడ జూదవాడడానికి వెళ్తారు, విహారయాత్రలకు వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు గడిచాక రాజపురోహితుడికి ఏదో పెద్దట రోజువారీ జీతానికి ఆయన కొదవలేదు. రాజుగారి దగ్గర నుంచి జీతం వస్తుంది, తర్వాత ఏమో సంబారాలు వస్తాయి భోజనానికి, దానికి ఖర్చులు వెళ్ళిపోతాయి. ఒకసారి ఆయన ఏదో కొనుక్కుందాం అనుకున్నాడు, పొలమో ఏదో, డబ్బులు లేవు, క్యాష్ లేదు కదా, మరి లిక్విడ్ ఉండద్దు. ఈయన ఏమనుకున్నాడు, మన దగ్గర ఇంత కొండ నిండా నగలున్నాయని ఒక మాణిక్యాన్ని పుచ్చుకుని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి, ఏంటండి ఇది గాజు, దాన్ని నేలకేసి కొడితే 300 ముక్కలైంది. అది గాజు రాళ్ళు ముక్కలైపోతాయి, రత్నాలు ముక్కలు, కొసలు కూడా విరగవు బయటికి. అయితే రత్నాల వర్తకుడు అన్నాడు, ఈ భలేవారండి, ఇది పిచ్చిది, మీరు ఎక్కడి నుంచి తెచ్చారనగానే ఆయనకు ఉండే గోపేలు మంది, ఊరు నాయనో ఏం చేతుండ్రా దేవుడా అని ఈ చెంబంత బిందు ఉందిగా, బిందంతా పుచ్చుకుని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్తే అన్ని గిల్టు నగలే అవి. వాడు రోజు బిందె తీసి దండం పెడుతున్నాడు కదా, మెరుపు పెడుతున్నాడు వాటికి, మెరుపెట్టి ఎప్పటికప్పుడు తలతల్లాడిస్తున్నాడు. ఈయన చూసుకునేసరికి అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. రెండోదేమో అన్నీ పిచ్చివే, అందులో ఒక్క బంగారు వస్తువు లేదు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అల్లుడిని, తీ నీ నగలన్నీ నువ్వే తీసుకో, నా డబ్బులు నాకేమంటే, ఇంకేం డబ్బులు, నువ్వు నాకు ఇచ్చావు, నేను వాడేసుకున్నావు, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, కొన్ని వ్యాపారాల్లో మదుపులు పెట్టుకున్నాం, మిగిలింది మేము వాడేసాం అనగానే ఈయన మాధవుడి మీదకి తిరిగాడు. నువ్వే కదా నాకు దానం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన నగలన్నీ తప్పు, అవన్నీ పిచ్చి నగలంటే నాకేం తెలుసు, మా వాళ్ళు ఇచ్చిన నగలు నాకు తెలియదు అన్నాడు. అనేసరికి లబో దిబోం అంటూ ఈ శంకర స్వామి గారు రాజపురోహితుడు రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఈ నగలు ఎక్కడవయ్యా అంటే, అల్లుడివి. అల్లుడికి ఎక్కడవంటే దానం ఇచ్చాడు. ఎవరిచ్చారు? నేనే ఇప్పించాను. అక్కడి నుంచి రాజుగారు ఈ నేరంలో సంబంధం ఉన్న మిగిలిన ఇద్దరిని కూడా పిలిపించాడు. అల్లుడు ఏమంటాడు, నాకు నగ నాణ్యం ఏమీ తెలియదండి, నేను అసలు సన్యాసిని, ఈయనే దానం ఇప్పిస్తాను అని చెప్పి నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసి దానం ఇప్పించాడు. నాకు నగల సంగతి తెలియదని మొదటి రోజునే మా మామగారికి అప్పచెప్పాను లేదా అడగండి అంటే అప్పచెప్పాడు. అక్కడి నుంచి మాధవుడిని అడుగుతారు. మాధవుడు అంటాడు, నాకేం తెలుసండి, నేనేదో రాజస్థానం నుంచి పారిపోయి ఇచ్చేసా, మా తాత ముత్తాతల నాడు ఆ బిందె మా ఇంట్లో ఉండేది, నేను ఆ బిందె తెచ్చుకున్నా, అది బంగారుదో టింగారుదో నాకు తెలీదు, నేనేనాడు వాటిని అమ్మడానికి ప్రయత్నం చేయాల, పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకున్నా, చచ్చిపోతానని దానం ఇచ్చాను, అది బంగారం అని భావించి కాదు, మా తాత ముత్తాతల ఆస్తిగా భావించా, అందులో ఉన్నది బంగారమో కాదో నేనేనాడు పరీక్షించాల, నాకు తెలియదు. ఓకే, రాజుకు అర్థమైంది వీళ్ళిద్దరూ మోసకారులే. మధ్యలో మోసపోయిన వాడెవడు? రాజపురోహితుడు. ఎందుకు మోసపోయాడు ఆయన? కేవలము రాజపురోహితుడి యొక్క లోభబుద్ధి వల్ల, ఆ కావాలన్న ఆశ కొద్దీ, నాకు మగపిల్లలు లేరు, నాకు డబ్బులు ఎందుకు, పిల్లకి పెళ్లి చేస్తే దాని దారిన వెళ్ళిపోతుంది అన్న ఊహ చెయ్యకుండా, నిత్యము రాజస్థానంలో మంచి పదవిలో ఉండేవాడిని, నాకు డబ్బాస్ ఎందుకు అనుకోలే, కట్టుకుపోతానా దీన్ని అనుకోలే. చివరికి ఏమైంది, ఆయన ఎప్పటి నుంచో దాచుకుని సంపాదించింది మొత్తం ఊడాయించేశారు. గట్టిగా అడిగితే నీ పిల్ల నాకు వద్దు వెళ్ళిపోతానంటాడు అల్లుడు. ఏం చేస్తారు? నోరు గట్టిగా మూసుకుని రాజుగారు కేకలేశారు, అబ్బాయిలిద్దరిని వదిలేశారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇట్లాగే కథలు నడుస్తూ ఉంటాయి. మనం ఆశ పడితేనే మోసపోతాం, అత్యాశ పడకపోతే ఎప్పుడూ జీవితంలో మోసపోము. ఆశ పడటం వరకు ఓకే అనిపిస్తుంది, అత్యాశ దెబ్బ మామూలుగా మనకి జీవితం మీద ఆశ ఉండాలి కదా జయ. ప్రతి విషయం మీద కూడా ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకు బాగుంటుంది. మనకు ఆల్రెడీ చాలా బాగుండి ఇంకా ఏదో కావాలనుకుంటే నీ ఏదో కావాలనే ఊహనే అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం కదా రమ్మగారు, మామూలు క్రైమ్స్ అని, చిన్నవే మోసాలు జయ, చిన్న ఆన్లైన్ మోసాలని. అబ్బా ఏంటి రమ్మగారు, బంగారానికి మెరుగు పెడతామని రావటం, మొత్తం వలిసి వాడి చేతిలో పెట్టడం, లేకుంటే మీరు ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టండి మీకు అది 150 అవుతుందని. కానీ ఎలా 50 రూపాయలు? అది చెప్తున్నావు జయ. కోటీశ్వరులు ఒక లేడీని నమ్మి ఇంకా ఎక్కువ వడ్డీ కోసం, మరి ఆవిడ ఎన్ని కోట్లకి కుచ్చుటోపి పెట్టి వాళ్ళకి డబ్బులు తక్కువ, చూడండి, ఆ కోట్లకి ఇంకా కోట్లు రావాలన్నదే అత్యాశ కాదు.
హాయిగా ఉన్నది ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. అది ఎంజాయ్ చేయలేరండి, చేయలేక చేయలేకపోతారు రమ్మగారు. చేయలేరేమో మరి. ఇప్పుడు ఈ పైనుంచి వచ్చింది మాత్రం ఎలా ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఉన్నదే నువ్వు దాచుకోలేకపోతుంటే. ఎక్కడికెక్కడికో ఊహించుకుంటారండి, ఊహించుకుంటారు. తరతరాలు కూర్చొని తినాలని అనుకుంటారేమో బహుశా. రైట్ రామ్ గారు, దాని మీద చాలా కూడా బాగుంది. మళ్ళీ మంచి కథ ఉంది, చెప్దాం మళ్ళీ. అవునా, తప్పకుండా. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? సుకేసిని కథ చెప్తాం. సుకేసిని. మళ్ళీ తమాషాగా ఉంది. ఓకే. మన మాణిక్య ద్వీపం అని ఒక ద్వీపం ఉండేదట పూర్వం. ఓ రాజుగారికి రాజ్యం చేసేవారు. ఓకే. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకి కొంచెం తమాషాగా ఉండేదట జుట్టు, బంగారపు రంగు కేశాలు ఉండేవి. ఎంత అందంగా ఉందో, భలే బాగుండేది పాప. అమ్మాయి జుట్టు మరీ అందంగా ఉండేది, వెనకాలకంతా ఉంగరాలు తిరిగి ఉండేది, ముందు వైపు కొంచెం గోల్డెన్ ల్యాక్స్ ఉండేవన్నమాట. ముందు ఉన్న జుట్టు బంగారపు రంగు ఉండేది. రాగి రంగు ఉంటే ఒక రకంగా ఉండును, ఈ బంగారపు రంగు ఉండేసరికల్లా ఏదో వింతగా ఉందని అమ్మాయికి సుకేసిని అని పేరు పెట్టారు. పిల్ల వయసు వచ్చే కొందికి కొంచెం అందంగా తయారైంది. 16 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటా. కాస్త యుక్త వయసు కరాలు అయిన తర్వాత ఒకసారి ఒక బిచ్చగత్తెగా కనపడిన ఒక మంత్రగత్తెని చూసింది ఈ పిల్ల. చూసి చాలా వికృత రూపంతో ఉంది. మామూలుగానే కాస్త భావన పిల్లలు ఇదేంటి ఇలా ఉంది అలా అనేస్తారు. అవును అవును. ఈ అమ్మాయి ఆ బిచ్చగత్తెని చూసేసరికల్లా ఒక చీదరించుకుని ఇంత వికృతంగా ఉంది బాబోయ్ కళ్ళు అని కళ్ళు మూసుకుందా. మూసుకునేసరికల్లా బిచ్చగత్తె కాదు మంత్రగత్తె. ఓహో. అదేముంది, ఏమిటి నీ జుట్టు చూసుకుని నీ పొగరా, నువ్వు అందంగా ఉన్నావు, మీ అమ్మ నాన్న అందంగా ఉన్నారు, నీకు అనుపానాలన్నీ కుదిరి అందంగా ఉన్నావు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, నగబెట్టుకున్నావు, అందరికీ భగవంతుడు అది ఇస్తాడా? ఎవడి రూపం వాడిది కదా. బాడీ షేమింగ్కి పాల్పడిందని తిట్టి నీ జుట్టును చూసుకునే నీకు గొప్ప, ఒక్క వెంట్రుకు లేకుండా రాలిపోతుందని చెప్పించి. అయ్యయ్యో. చూస్తుండగానే పిల్ల నెత్తి మీద జుట్టంతా రాలిపడిపోయి గుండు అయిపోయింది. అయ్యో. 14-15 ఏళ్ల పిల్లకి గుండు తీయించుకుంటే వేరే రకం, దాన్ని జుట్టు చూసే గర్వించేదానికి జుట్టు ఊడిపోతే ఇంకేముంది. ఎట్లాగా? ఇక పిల్లలు అబోదివో ప్రజలందరికీ నవ్వొచ్చింది గుండుతో ఉన్న పిల్లని చూసేసరికి. ఆ కాలంలో ఆడపిల్లలు జుట్టు తీయటాలు అవి లేవు. పైగా ఇట్లా మొత్తం మొహం మీద చర్మంలాగా తల మీద చర్మం కూడా అయిపోయింది, వెంట్రుకే లేదు. ఇక ఆ పిల్ల విపరీతంగా ఏడ్చింది, బయటకు వచ్చేది కాదు, లోపలే పడి ఉండేది. అయితే ఈ రాజపురోహితులు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మాయి ఏదైనా సాధన చేసి చూద్దామన్నారు. ఇక మంత్రశాస్త్రవేత్తల్ని వాళ్ళని వీళ్ళని గురువు గారులని ఎంత మందిని పిలిచారు. ఎవరిని పిలిచినా ఏమీ జరగల, ఒక్క వెంట్రుక మలవలేదు, గుండుగానేది పిల్ల ఎదుగుతోంది. పిల్ల 16 ఏళ్ళు వచ్చేస్తాయి, 14 ఏళ్ళ పిల్లకి 16 రావడానికి ఎంతసేపు? అక్కడి నుంచి పిల్ల సిగ్గుపడి ఇంకేం పెళ్ళవుతుంది, పెళ్ళవ్వదు. అసలు ముందు ప్రజల్లోకి రాజుగారికి ఒకతే కూతురు, ఆ అమ్మాయి రాజ్యం చేయాలంటే ఈ గుండెసుకుని ఏం చేస్తుంది, అదో బాధ. సరే ఏం చేసింది, రోజు దైవ ప్రార్థన చేసుకునేది క్రమం తప్పకుండా. బ్రాహ్మణ ఆయన ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే కనుక మహాసమృద్ధి కలుగుతుంది. ధనం కోసం ప్రార్థిస్తే ధన సమృద్ధి, అన్నం కోసం ప్రార్థిస్తే ధాన్యలక్ష్మి అన్నాన్ని ఇస్తుంది, జుట్టు కోసం ప్రార్థించవమ్మా చక్కగాను అని చెప్పాడు. ఈ అమ్మాయి లక్ష్మీ ఉపాసన మొదలుపెట్టింది. అహోరాత్రాలు లక్ష్మీదేవి పూజే చేయగా ఒకనాటి తెల్లవారుజామున, శుక్రవారం నాడు ఉపవాసం ఉండి జాగారం చేసి, తెల్లవారుజామున అమ్మాయికి పెద్ద మిరుమిట్లు కొలుపుతూ లక్ష్మీ ప్రసన్నం జరిగింది. అమ్మవారు ప్రత్యక్షం అవల, కానీ తెలిసింది వచ్చిందని. వచ్చి ఏం కావాలని అడిగినట్టు తెలిసింది. తెలిసేసరికి ఆ పిల్ల ఒక జుట్టు కావాలన్న ఒక ఉద్రేకంలో ఉంది కదా, ఆ విగ్రహాన్ని కావులు ఇచ్చుకుని రోజుకు 2 నా జుట్టు పెరిగిపోవాలమ్మా అని కోరుకుంది. 2 నాకు జుట్టు పెరగాలి అన్న కోరికకి తెల్లవారేసరికి టకా 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 పెరిగిపోవటం మొదలుపెట్టింది. జుట్టు పెరిగిందా, కానీ పెరగటం ఆగల. నాకు మోకాళ్ళ దాకా జుట్టు, నడుం దాకా జుట్టు, పోనీ పాదాల దాకా జుట్టు అన్నా బాగానే ఉంది, అంతటితో ఆగిపోయేది. 2 వేసరికల్లా ఏం చేస్తారు, పిల్లని మించిపోయింది జుట్టు, కత్తిరించారు. తెల్లారేసరికి మళ్ళీ పెరిగిపోయింది. 2 అయిపోవాలి కదా, ఎంత కత్తిరిస్తే అంత. ఇక అదొక ప్రోగ్రామ్ కింద ఈ అమ్మాయి జుట్టు కత్తిరించటము, పైదాకా కత్తిరించేస్తే దానికి డబల్ వస్తుంది, సగానికి కట్ చేస్తే దానికి డబల్ వస్తుంది, 2 ఇంచీలు కట్ చేస్తే 4 ఇంచీలు వస్తుంది. ఇక ఆ జుట్టు పారేయటమే ఒక ప్రోగ్రాము, దాన్ని తగలబెట్టడం, దాన్ని సముద్రంలో కలపడం, గొయ్యి తీసి పాత పెట్టడం. ఇట్ట 2 ఏళ్ళు గడిచినాయి. ఆ పిల్ల ఆ జుట్టు ముయ్యలేక ఇట్ట పడిపోతూ ఉండేది. సరే రాజుగారు ప్రకటన ఇచ్చారు, ఎవరైతే యువరాణి జుట్టు
పెరుగుదలని ఆపుతారో వాళ్ళకి అమ్మాయినిచ్చి వివాహం చేస్తామని. ప్రతివాడు వస్తారు, ఏం చేస్తారు, ఇంతలావు జడ, దాన్ని కత్తిరించడం, జడ చూస్తుండగానే టుకు 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 పెరిగిపోతే ఇంత బారుస్తుంది అంతే. సరే కొద్ది రోజులు అట్లా గడిచింది. ఈ లోపల ఏమైందంటే ఒక రణసింహుడు అనే ఒక కుర్రవాడు నేను ప్రయత్నం చేస్తాను అని వచ్చాడు. జనం ఊరికే చూసారు, ఎవ్వరూ ట్రై చేయలే, ఇది భగవద్దత్తమైనది, దానికి ఎవరేం చేస్తారు, అంతే కదా. సరే ఏం చేశాడు, 5-6 సార్లు కత్తిరించి చూశాక అతనికి ఒక ఐడియా వచ్చింది. అయితే ఓ పని చేస్తాను అని చెప్పి తను అంతఃపురానికి బయట నిలబడి ఓ పని చేయి, నీ జుట్టు ఏ టైంలో పెరుగుతోందో తెలుసు కదా నీకు అన్నాడు. తెలుసు ఆ అమ్మాయికి, అమ్మవారు అనుగ్రహించింది కదా అప్పుడు పెరుగుతుంది. ఆ సమయంలో ఓ పని చెయ్యి, జుట్టుని పైన కడ్డీకి కట్టేసి నిదానంగా దిగి వచ్చేసేయి నువ్వు అని చెప్పాడు. జుట్టు ఎంత జుట్టు ఆ అమ్మాయికి మించి 5-6 ఇంతలు ఉంది. కత్తిరించి బిసుగుపుట్టి అట్టగా ఈడ్చుకుంటూ తిరుగుతుంది. ఖాళీ ఉన్నప్పుడు కట్ చేస్తారు, లేకపోతే ఆ జుట్టు పుచ్చుకు తిరుగుతూ ఉంటుంది అట్టగే. ఎవరైనా మోస్తారు ఆ అమ్మాయి జుట్టుని వెనకాల. సరే ఇది చెప్పేసరికల్లా కుర్రాడు, ఈ అమ్మాయి ఏం చేసింది, ఉయ్యాలకి కడ్డీలు వేస్తారు కదా బాల్కనీలో, ఆ బాల్కనీ కడ్డీకి తన జుట్టు కోసని పైకి మూడేసి నిదానంగా తన జుట్టే పట్టుకుని జారి కిందకి రావటం మొదలుపెట్టింది. బాగా ఇంత దగ్గరకు వచ్చాక ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయి జుట్టు పైదాకా మెడ కిందకి వీపు మీదకి కత్తిరించేసి అమ్మాయిని పట్టుకున్నాడు. అతను పొడుగాటి వాడి పిల్లని చుట్టూ 5 feet 5.5 feet, అతను 6 అడుగుల పైన ఉన్నాడు. కత్తిరించేశారు కల్లా, అంటే అమ్మాయి నుంచి జుట్టు కత్తిరిస్తే పెరుగుతోంది, ఇప్పుడు జుట్టు నుంచి అమ్మాయిని కత్తిరించాడు. ఓకే, జుట్టు బలంతో కదా వేళ్లాడుతోంది, కత్తిరించేశారు కల్లా జుట్టు పెరగటం ఆగిపోయింది. బాగుందిగా, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ అమ్మాయి పెరగటం మొదలుపెట్టింది. అయ్యో, ఇది ఇంకా విచిత్రం. ఇక అమ్మాయి పెరగటం మొదలుపెట్టింది. అట్ట భవనాలు చాలలేదు, మహాకాయురాయలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అమ్మాయి పెరుగుదల ఎలా ఆగాలో తెలియలే. ఆ పిల్లకి విరక్తి పెట్టింది, పెళ్లి వద్దు, పేరెంటం వద్దు, ఎటగొట్ట ఉంటాను, ఇటగే ఉంటాను, రోజు కొంచెం 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 చొప్పున ఎలా అయిందో మహా పెద్ద పర్సనాలిటీ. ఎండావాన అన్నీ అమ్మాయి మీదేను. సరే ఏమైంది, ఇంతలో పక్క రాజ్యం వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. పోనీ అమ్మాయి ఇంత పెరిగింది కదా, దీని ఫాయిదా ఉఠాయిద్దాం అనుకున్నారు ఎలాగోలాగా. యుద్ధం చేయటం కంటే ఈ అమ్మాయి మంచి స్టౌట్గా కూడా ఉంది, అంటే వెడల్పుగా బలంగా ఉంది పిల్ల. ఈ 16-17 ఏళ్ల పిల్ల, బలంగా ఉన్న పిల్ల అదే సైజులో పెరిగితే మరి కొంచెం పుష్టిగా ఉన్నట్టే కదా. ఆవిడకి ఏం చెప్పారు ఐడియా, అమ్మ ఓ పని చేయి, ఈ మాణిక్య ద్వీపం ఉంది కదా, ఇది సముద్రంలో, దీనికించి తీసుకుపోయి ఇంకో చోట బయలుకిచ్చి పెట్టేయమన్నారు. ఆ అమ్మాయి సముద్రంలో 2 కాళ్ళు వేసి నిలబడింది, మాణిక్య ద్వీపాన్ని ఎత్తేసరికల్లా మన రాజకుమార్ అంటున్నాడు కదా రణసింహుడు, గబగబా అమ్మాయి భుజాల మీదకి ఎక్కాడు. చీమ పాకినట్టుంది, అమ్మాయికి ఏం తెలియదు ఎంత ఎత్తుందో. అయితే ఇప్పుడేమన్నాడు, ఎక్కి చెవిలో చెప్పాడు, నేను రణసింహుడిని, నువ్వు కంగారు పడుతూ నేను నీ జుట్టు కత్తిరించేస్తాను. మెడ మీద ఎక్కి నుంచున్నాడు, జుట్టు కత్తిరించేస్తాను, నువ్వు సైజు తగ్గటం మొదలు పెడతావు, నీ అసలు సైజుకి రాగానే నీళ్ళలోకి దిగి ఈదటం మొదలుపెట్టు, నీ ఒరిజినల్ సైజు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇది ఈ పెరుగుదల అనేది ఏదర్ మనిషి ఆ జుట్టుకు ఉండిపోయింది. అది ఓకే. అక్కడి నుంచి ఏం చేశాడు, పెద్ద కత్తెర పుచ్చుకుని అమ్మాయి భుజాల మీద నుంచి అమ్మాయి మాణిక్య ద్వీపాన్ని పెళ్లగిస్తుంటే జుట్టు కత్తిరించడం మొదలు పెట్టాడు రణసింహుడు. జుట్టు మెడ దాకా కత్తిరించేశాడు. మెడ దాకా కత్తిరించగానే ఇంత పొడుగైపోయిన అమ్మాయి 30 సైజ్ తగ్గిపోయింది. నార్మల్గా వచ్చిందా? నార్మల్గా వచ్చేసింది. నార్మల్గా వచ్చేసింది. రణసింహుడు అన్నాడు, ముందే చెప్పాడు, మనం ఇద్దరం సముద్రం అంతా ఈదాల్సి వస్తాము, మనం ద్వీపంలోకి వెళ్తానికి సరే అని ఒప్పుకుంది. సరే ఇద్దరు కలిసి ఈదుకుంటూ బయటకు వచ్చారు. రాజకుమార్తె ఒరిజినల్ సైజులోకి వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నారంతా. కానీ మళ్ళీ జుట్టు పెరగటం మొదలుపెట్టింది. మళ్ళీ మళ్ళీ రెండింతలు పెరిగిపోవడం, కత్తిరించడం. సరే దీనికి ఇంకో ఉపాయం. మరి ఇప్పుడు ఎట్లాగైనా సరే రాజకుమార్తె జుట్టో మనిషో తగ్గించాలి. అంతే, తగ్గించి ఆ అమ్మాయిని మామూలుగా చేసి పెళ్లి చేసుకుంటేనే దీనికి ఈ రాజ్యానికి రాజు అవుతాడు. అవును. సరే ఏం చేశాడు, ఈసారి ఒక పని చేద్దామని పెద్ద త్రాసు పెట్టించాడు. రాజకుమార్తెను ఒక దాంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇది అమ్మాయి మీద నుంచి లాగి సగం జుట్టుని అందులో వేశాడు. కొంచెం కొంచెం కత్తిరించడం మొదలెట్టాడు, అది పెరగటం మొదలుపెట్టింది. ఈ కత్తిరించిన జుట్టు రాజకుమార్తె ఒకే సైజుకి వచ్చేదాకా కత్తిరించేసేట. ఓకే. సమానంగా తూగాక ఇక జుట్టు పెరగటం మానేసింది. అమ్మాయి పెంచాలో జుట్టును పెంచాలో కన్ఫ్యూషన్ వచ్చింది. ఆ వరానికి, అమ్మాయికి పెరుగుదల వరం. ఆ తర్వాత ఇంకేమీ పెరగలేదట. ఎంత తమాషాగా ఉందో చూడు. 50s రాయబడిన కథ జయ ఇది. ఆ తర్వాత ఈ సుకేసునికి సహజంగా అమ్మాయికి ఎంత జుట్టు ఉందో
అంత జుట్టే ఉంది. అలాంటి బంగారు ముంగురులే ఉన్నాయి. రణసింహుడును సుకేసిని ఇద్దరు వివాహం చేసుకున్నారు. మాణిక్య ద్వీపానికి రాజు రాణిగా ఎంతో కాలం హాయిగా ఉన్నారు. దీంట్లో లాజిక్లు వెతకండి, సరదాగా ఉండే ఒక పిల్లలకి చెప్పుకునే ఒక కథ అంతే. రైట్ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అప్పు ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సంతకాలని, సాక్ష్యాలని రకరకాల హడావుడి చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా మోసం చేస్తారు, మోసపోతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, స్టాంప్ పేపర్లని, రిజిస్ట్రేషన్ అని, ఇంకొక సాక్షి అనేసి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి? ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండేవా? ఇలా సాక్ష్యాలు కూడా ఉండేవా రమ్మగారు? సాక్షి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు. మధ్యలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు అప్పు ఇచ్చేవాడు, ఒకళ్ళు తీసుకునేవాడు. ఒక కాగితం రాయించుకోవటము, లేకపోతే ఫలానా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో మధ్యవర్తిగా ఉండటము, మున్సబ్ గారు కరణం గారు ఎవరైనా మధ్యలో ఉండి ఇప్పించటము, వాళ్ళ మాట నడవాలి కదా, అలా ఉండేది. అయితే అన్ని చోట్ల అలా ఉండదు కదా. ఏదో మనం తెలుసు కదా అని 10, 20, 25 చేబదుళ్ళు ఇవ్వటం, అలా చేసేవాళ్ళు ఇదివరకు. ఇచ్చిన వాడు వెనక్కి తిరిగిస్తాడు, ఇవ్వని వాడు ఎగ్గొట్టేస్తూనే ఉంటారు. అలా అదొక పద్ధతి, అదొక పందా మనుషులది. ఇలాంటి దాని మీద ఒక కథ చెప్తాం. పూర్వం ఒక పల్లెటూళ్ళలో నారాయణ శెట్టి గారని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఓ రోజు ఆయన కొంచెం వర్షాకాలం ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు. అప్పట్లో అంతా నడకలే కదా. అవును. వెళ్తుంటే ఆయనకు కోటయ్య అని ఒక రైతు కనపడ్డాడు. కనపడేసరికల్లా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ కోటయ్య ఏమన్నాడంటే, బాబు వానాకాలం వచ్చేసింది, ఇల్లంతా కురిసిపోతుంది, రూపాయి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, ఇల్లు కప్పించుకోవాలి మొదట, తర్వాత ఏమో ఇల్లు కప్పటంతో పాటుగా కొంచెం వ్యవసాయానికి కొద్దిగా పెట్టుబడి కూడా కావాలి అని చెప్పి ఒక 200 ఇప్పించండి, వీలు వెంబడి తీర్చుకుంటాను అన్నాడు. అనేసరికి ఈ నారాయణ శెట్టి గారు కొంచెం మెతకవాడు. సరే, ఆ దారిలో నడుస్తూ ఏమన్నాడు, అలాగేలే కోటయ్య, ఎప్పుడు చెల్లేయగలవు చూసుకుని చెప్పన్నాడు. చూస్తుంటే, ఏముంది బాబు, ఈ వ్యవహారం అంతా తెమిలి ఇల్లు కప్పేసుకుంటాము, పొలం పంట వేస్తాను, పంట వచ్చాక మీ డబ్బు మీకు ఇవ్వనా పువ్వుల్లో పెట్టి అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు దారే పోతున్నారు ఇద్దరు ఒక దారిలో. అక్కడ ఎవరుంటారు మధ్యవర్తులు? కాగితాలు రాసుకోవడానికి నువ్వు వాళ్ళ ఇంటికో వాళ్ళు మీ ఇంటికో వస్తే ఏదో కాగితము ఒక వ్యవహారము. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కదా ఈయన ఏం చేశాడు, రొంటినున్న నోట్ల కట్టలోంచి 200 రూపాయలు తీసి కోటయ్య చేతిలో పెట్టాడు. నోట్లు వచ్చినాయి ఈ కథ నాటికి. పని చేసుకో, వీళ్ళు వెంబడి తీర్చేసేయి, వడ్డీ ఏం వద్దులే అని చెప్పాడు. వడ్డీ వద్దులే అని చెప్పిన వాడు ఎంత మంచివాడు మరి. సరే, పని అయిపోయింది, వర్షాకాలం పోయింది, తర్వాత కోటయ్య పనులు అయిపోయినాయి. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా ఈయన చూస్తున్నాడు, ఎప్పుడో ఇస్తాడని. ఒకనాడు ఒక బజారు వీధిలో ఎదురుపడ్డాడు కోటయ్య. ఈయన అన్నాడు, కోటయ్య నీ పనులన్నీ అయినాయా, వ్యవసాయం అది బాగుందా అంటే, అన్నీ బాగున్నాయి బాబు, అంతా కులసాబాబు. మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఆయన. ఏం బాకీ అనేసాడు కోటయ్య. అదేమిటి, నేను నీకు 200 ఇస్తుంది కదా నీ ఇల్లు అవి కప్పించుకోవడానికంటే, మీరు ఇల్లు నా ఇల్లు కప్పించుకోవడానికి మీరు ఇవ్వటం ఏమిటండి, మీరైతే నాకేమి ఇవ్వలా, ఒకవేళ కాగితం ఏదైనా రాసుంటే పంపించండి చెల్లుబాటు చేస్తా అనేసరికి ఆయన శెట్టి గారు ఉన్నాడు, అబ్బాయి మన ఇద్దరం కాగితం ఎక్కడ రాసుకున్నాము, ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ కదా మనం మాట్లాడుకున్నాం, నువ్వు అడిగితే నేను జేబులోంచి తీసిస్తాను కాదు నీకు అన్నాడు. అనేసరికి ఏమంటే కాగితాలు లేకుండా ఈ రోజులో ఎవరైనా ఇస్తారండి, మీరు నోటి మాటగా ఇచ్చానని చెప్తున్నారా, పైగా మీరు వ్యాపారస్తులు, అంతెలివి తక్కువగా మీరు నాకు ఇచ్చానని చెప్పడం ఏంటండి, అసలు నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అది పైగా ఇద్దరు ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, వీడు ఇవ్వదలుచుకోలేదుగా, అదాటన గట్టిగా అదురుగా మాట్లాడేశాడు. చుట్టుపక్కల జనం చేరేసరికల్లా కోటయ్య ఇంకా ఆదరగండంగా గట్టిగా అతను కూడా, ఈయన ఇచ్చేట నాకు దారేపోతూ ఎవడైనా డబ్బిస్తాడా ఈ కలికాలంలో, కాగితం లేకుండా ఇస్తాడా శెట్టి ఇలా అంటున్నాడు, 200 ఊరికే వచ్చినయ్యా, అది 5 అని అరిచి కేకలు పెట్టాడు. నారాయణ శెట్టి గారు చాలా మృదు స్వభావి, మంచివాడు, కొంతమందికి తెలుసు, అందరికీ తెలిసినా కూడా ఈ కాగితం పత్రం లేకుండా శెట్టి ఎందుకు ఇస్తాడు డబ్బు. కొద్దిమంది అతని పక్షం, కొంతమంది ఈయన పక్షం అయ్యారు. అయితే ఈ జనాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, శెట్టి గారు ఎందుకంటే వచ్చే బాధన, మున్సబ్ గారి దగ్గర తీసుకెళ్దాం తగాదాని, ఆయన చూస్తాడు కదా. సరే, అక్కడి నుంచి ఏమైంది, మున్సబ్ గారికి
కోటయ్య తెలుసు, నారాయణ నారాయణ శెట్టి శెట్టి గారు తెలుసు. తెలుసు. సరే రేపొద్దున మున్సబ్ గారికి చెప్దామనుకుని ఆ గొడవల నుంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకున్నాడు. మర్నాడు పోయి మున్సబ్ గారింటికి వెళ్ళి చెప్పాడు, మేము ఎక్కడికో వెళ్తుండగా ఇట్లా కనపడ్డాడు, ఈ విషయం చెప్పాడు, ఇల్లు కురుస్తోంది, తాటాకు కొట్టించుకుని సిద్ధంగా ఉంది కానీ నాకు డబ్బులు లేవు, ఇట్లా ఇట్లా ఉందన్నాడు, నేను డబ్బు ఇచ్చాను, వీలు వెంబడి తీరుస్తానన్నాడు అని వివరం చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఈయన పెద్ద మనిషి కదా, కోటయ్య కబురు చేశాడు కానీ కోటయ్య ధైర్యం ఏంటి, కాగితం లేదు, సాక్ష్యం లేదు. లేకపోయేసరికల్లా సరే ఇద్దరు తమ వాదనలు ప్రతివాదనలు మున్సబ గారు కూర్చున్న చిన్న సభ, ఒక 6-7 పెద్దవాళ్ళు, ఊరు జనం కొంతమంది, అతని వెనకాల వచ్చేవాళ్ళు, అతని చుట్టాలు, ఈయన వెనకాల వచ్చి ఈయన దగ్గర పనివాళ్ళు చుట్టాలు చేరారు. గుంపంతా రచ్చబండ దగ్గర చేరతారు చూడు పల్లెటూళ్ళు అంతే. సరే మున్సబ గారు అన్నాడు, కాదండి మరి మీరు డబ్బిచ్చేటప్పుడు సాక్ష్యం లేదు కదా, అక్కడ ఎవరు లేరు, ఇంకేముంది, మీరు ఎక్కడ ఉంటున్నారంటే చెట్లు ఉన్నాయండి, దారిలో నడుస్తున్నాం, మర్రి చెట్లు అవి ఉన్నాయి, అయితే సరే మర్రి చెట్టుని సాక్ష్యాన్ని పిలుద్దాం అనేసరికి అందరూ నవ్వారు సభలో వాళ్ళు. మర్రి చెట్టు సాక్ష్యం అంటే ఎందుకు ఉండదు, చెట్టుకు ప్రాణం లేదా అంటే ఉంది, చెట్టుకు ప్రాణం ఉంది కాబట్టి అది పెరుగుతుంది, ప్రాణం లేని చెట్టు ఏమవుతుంది, చచ్చిపోతుంది. ప్రాణం ఉన్న చెట్టు పెరుగుతుంది, శాఖలుగా అటు ఇటుగా వెళ్తుంది, ఆకుపచ్చగా చిగురేస్తుంది, గాలికి రెమ్మాడిస్తుంది. ప్రాణం లేనిది ఏమి ఆడించదు, కదలదు కదా, దుంగలా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ప్రాణం ఉంది, చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి శెట్టి గారు మీరు ఒక పని చేయండి, మీరు ఏ చెట్టు దగ్గర డబ్బు ఇచ్చారని మీరు అనుకుంటున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రేపు సభలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పిరండి అంటే సరేనండి అని నారాయణ శెట్టి గారు నడుచుకుంటూ పోయేసరికల్లా ఎప్పటికీ రాలా. ఈ మున్సబ్ గారు అన్నాడు, ఏమిటి శెట్టి గారు ఇంకా రాలేదు, ఇంతసేపు అయింది అనగానే ఈ కోటయ్య అన్నాడు, ఎక్కడండి ఆ పొలం గట్టు చెరువు గట్టు అంతా నడిచెళ్ళద్దా, చెరువు గట్టు అంతా నడవాలి, అసలే వర్షాకాలం బురదగా ఉంది, ఈ బురదలో ఆయన నడవాలి, ఆ ముందుకెళ్ళాలి, తోపులోకి వెళ్ళాలి, తోపులో తాడి చెట్ల మధ్యలో ఉన్న మర్రి చెట్లని, అసలు మర్రి చెట్టు ఏదో ఆయన గుర్తుపట్టాలి, ఓ సమయం పట్టదు మరి అన్నాడు. ఆనంగాని మున్సబ్ గారు లేచి చేతికరతో పెడేయాలమని ఒకడు కొట్టాడు కోటయ్యని. దొంగ వెధవా, ఆయన నీకు ఎక్కడ డబ్బు ఇచ్చాడో నీకు తెలుసు, అసలు మర్రి చెట్టు ఏదో తెలుసు, నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు. జనమందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది. 2 దెబ్బలు కొట్టేశాడు ఆయన. పెద్ద మనిషి నీ అవసరానికి నోటి మాటకి డబ్బిస్తే నిన్న ఆయన్ని రోడ్డు మీద అల్లరి చేసి ఇవాళ తీర్పు కూడా తీసుకొచ్చావు నువ్వు. చెప్పేసిందిగా మర్రి చెట్టు సాక్ష్యం. అంతే. ఆయన తిరిగి వచ్చేసరికల్లా కోటయ్య చెవులు 2 పుచ్చుకుని గొంతు కూర్చుని ఉన్నాడు రోడ్డు దీని మీద రచ్చబండ దగ్గర. తప్పు చేసిన వాళ్ళకి వేసేసి పనిష్మెంట్ 200కి ఈ 2 సంవత్సరాలకి వడ్డీ కట్టించి ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నాడు మొదటగా శెట్టి గారు, వడ్డీ వద్దన్నాడు. ఇప్పుడు వడ్డీతో సహా కట్టించారు. పరువు పోయింది. ఊళ్ళో కోటయ్య అడిగితే ఇవ్వద్దు అన్న కాగితం రాయించి వాళ్ళ గోడ కట్టించేశారు. కోటయ్యకి అప్పు ఇవ్వకూడదు, కథ కంచికి మనం భలే ఉండే రమ్మగారి స్టోరీస్ మాత్రం. నమస్తే అండి. నమస్తే జయ.